ప్రియమైన విద్యార్థులకు మరియు 10వ తరగతి చదువుకునేటువంటి విద్యార్థులకు అందరికీ నమస్కారమే అండి. మరి ఈ వీడియో 10వ తరగతి తెలంగాణ సిలబస్ ప్రకారము మరియు ఇందులో వ్యాకరణ అంశాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీ అందరికీ ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయుక్తంగా ఉంటుంది. తప్పకుండా చూడాల్సినటువంటి వీడియో. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ముందుగా ఇక్కడ ఒక మార్కుకు సంబంధించినటువంటి మరి ప్రశ్నలు రావడం జరుగుతుంది. వ్యాకరణాంశాల నుండి సమాసం విగ్రహవాక్యం దానికి మాతృభాష అని ఉంది. మాతృ భాష అంటే తల్లి యొక్క భాష. మాతృభాష అంటే మాతృభాష తల్లి యొక్క భాష. ప్రాంతీయ భాష అంటే ప్రాంతీయ ప్లస్ భాష అంటే ప్రాంతానికి సంబంధించిన భాష. భాషాభిమానం అంటే భాష ప్లస్ అభిమానం, భాషపై ఉన్న అభిమానం. భాషాభిమానం అంటే భాషపై ఉన్న అభిమానం. ఇలా సమాసాలు విగ్రహవాక్యాలు రావడం జరుగుతుంది ఒక మార్కులో. ఇక్కడ రెండవ బిట్ చూసినట్లయితే సంధి విచ్ఛేదం చేయడం. భాషాభిమానం, ఇక్కడ భాష ప్లస్ అభిమానం అంటే భాష ప్లస్ అభిమానం. జనని భూమి అంటే జనని ప్లస్ భూమి, సంధి విచ్ఛేదం చేయడం. భాషాభిమానం, భాష ప్లస్ అభిమానం, జనని ప్లస్ భూమి. ఈ విధంగా సంధి విచ్ఛేదం చేయడము. మరియు పర్యాయ పదాలు చూసినట్లయితే పర్యాయ పదాలు భాష అని ఉంది. భాష అంటే పర్యాయ పదాలు వాక్కు, మాట, జనని అంటే తల్లి. ఇక విరుద్ధ పదాలు రావడం జరుగుతుంది. విరుద్ధ పదాలు అభిమానం. విరుద్ధ పదాలు అంటే వ్యతిరేకంగా. అభిమానం అంటే ద్వేషం. పరాయి అంటే స్వంత. వీటికి విరుద్ధ పదాలు అని అంటారు. ఏకవచనం, బహువచనం. భాష అంటే భాషలు, మనిషి అంటే మనుషులు. ఇక లింగాల విషయానికి వస్తే లింగం అంటే ఏంటిది? స్త్రీలింగం, పుల్లింగం అని నేర్చుకున్నారు కదా. కాబట్టి ఇక్కడ చూడండి, తల్లి అని ఉంది, ఇది స్త్రీలింగం. భాష అని ఉంది, ఇది కూడా స్త్రీలింగం. ఇది లింగానికి సంబంధించినటువంటి పదాలు అన్నమాట. ఇక విభక్తులు, ప్రత్యయాలు అని రావడం జరుగుతుంది కదా. మీరు 6th, 7th, 4th, 3rd క్లాసులోనే మరి ప్రత్యయాలు, విభక్తులు అని నేర్చుకోవడం జరిగింది కదా. భాషకు అంటే చతుర్థి విభక్తి వస్తుంది. మనిషికి అంటే చతుర్థి విభక్తి అనేది వస్తుంది. భాషకు కినుకున్ యొక్క లోన్ కొరకున్ కై, ఇలా ఈ విధంగా వచ్చినప్పుడు మరి ఇది చతుర్థి విభక్తి అవుతుంది. కాలాన్ని చూసినట్లయితే కాలం మాట్లాడుతున్నాడు అంటే వర్తమాన కాలం, చెప్పాను అనేది భూతకాలం. మాట్లాడుతున్నప్పుడు వర్తమాన కాలం, మాట్లాడుతున్నాడు అంటే వర్తమాన కాలం, చెప్పాను అంటే భూతకాలము. ఇక 2 మార్కుల ప్రశ్నలు విరుద్ధ పదాలు చూసారు కదా. విరుద్ధ పదాలు అంటే అభిమానం అంటే ద్వేషం, పరాయి అంటే స్వంతం. మరి ఏకవచనం, బహువచనం కూడా మరి చదివాం కదా. ఏకవచనం, బహువచనం అంటే భాష అంటే భాషలు, మనిషి అంటే మనుషులు. మరి లింగం అంటే మరి స్త్రీలింగం, పుల్లింగం అని నేర్చుకొని ఉన్నారు కాబట్టి మరి లింగం అంటే తల్లి అంటే స్త్రీలింగానికి చెంది ఉంటుంది. భాష అంటే స్త్రీలింగానికి చెంది ఉంటుందన్నమాట. ఈ విధంగా విభక్తుల గురించి చూసినట్లయితే విభక్తి అంటే భాషకు చతుర్థి విభక్తి. భాషకి ఏమొస్తుంది విభక్తి? భాషకు అనేది చతుర్థి విభక్తికి చెందినది. మనిషికి అనేది చతుర్థి విభక్తికి చెందినది. ఇక కాలాలు చూసినట్లయితే ఇలా సింపుల్గా వ్యాకరణాంశాలను 1 మార్కు 2 మార్కులలో కూడా పబ్లిక్ ఎగ్జామ్లో చాలా ట్రిక్కుగా, చాలా తెలివిగా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కాలం విషయానికి వస్తే మాట్లాడుతున్నాడు కాబట్టి వర్తమాన కాలం. చెప్పాను కాబట్టి భూతకాలం. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలాలని మీరు చదువుకొని ఉన్నారు కాబట్టి ఇక్కడ సింపుల్గా మరి పబ్లిక్ ఎగ్జామ్లో రాయడానికి చాలా సులభంగా ఉంటుంది.
2 మార్కుల ప్రశ్నలు, సమాసం సమాసం పేరు చెప్పి విగ్రహ వాక్యము రాయడము. మరి మాతృభాష అని ఉంది కదా, మాతృభాష అంటే షష్ఠి తత్పురుష సమాసం. మాతృభాష అంటే మాతృ యొక్క భాష. షష్ఠి తత్పురుష సమాసం మాతృ యొక్క అంటే కినికిని యొక్క లోను లోపలం. ఆల్రెడీ మరి 4th, 5th, 6thలో నేర్చుకొని ఉన్నారు కాబట్టి మరి యొక్క అని వచ్చినప్పుడు మరి ఇది షష్ఠి తత్పురుష సమాసానికి సంబంధించి ఉంటుంది. స్వభాషిమానము, స్వభాషాభిమానము, స్వభాషాభిమానము ఇక్కడ భాషాభిమానం అన్నమాట. షష్ఠి తత్పురుష సమాసము ఈ విధంగా వస్తుందంటే స్వభాషపై అభిమానము. స్వభాషపై అభిమానం అనేది షష్ఠి తత్పురుష సమాసానికి సంబంధించి ఉంటుంది. మరి సంధి వివరాల్లోకి వెళ్ళిపోతే భాష ప్లస్ అభిమానము అంటే భాషాభిమానము. భాషాభిమానము ఇది అత్వసంధికి సంబంధించింది. భాష ప్లస్ అభిమానము, భాషాభిమానము. ఇక జనని ప్లస్ భూమి, జనని ప్లస్ భూమి, జనని భూమి అంటే ఇది గుణసంధికి సంబంధించి ఉంటుంది. జనని ప్లస్ భూమి, జనని జనని అంటే ఇందులో ఈ కారం అనేది అదనంగా వస్తుంది కాబట్టి ఇది గుణసంధికి సంబంధించి ఉంటుంది. కాలములు మార్చండి, కాలాలను మార్చాలి. ఏ విధంగా? ఇప్పుడు నేర్చుకుంటాడు, కాలాలను మార్చండి అంటే నేర్చుకుంటాడు అంటే భూతకాలం. భూతకాలంలో ఏమని చెప్పుకుంటాము? నేర్చుకున్నాడు. భూతకాలంలో కాలాలను మార్చడం, కాలాలను మార్చడం అంటే నేర్చుకుంటాడు. ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ ఉదాహరణ భూతకాలంలో నేర్చుకున్నాడు, భవిష్యత్ కాలంలో నేర్చుకుంటాడు అంటే రేపు నేర్చుకుంటాడు అనేది భవిష్యత్ కాలము, నేర్చుకుంటాడు. వర్తమాన కాలం, వర్తమాన కాలం అంటే మాట్లాడుతున్నాడు, వర్తమాన కాలం అంటే మాట్లాడుతున్నాడు. భవిష్యత్ కాలంలో మాట్లాడును అంటే రేపు మాట్లాడేను, మాట్లాడును కావచ్చు అన్నట్టుగా భవిష్యత్ కాలంలో ఉంటుంది. కర్తరి అంటే కర్తరి కర్మని వాక్యము. ఇక్కడ కర్తరి కర్మని వాక్యం అన్నమాట. మనము భాషను గౌరవించాలి, మనము భాషను గౌరవించాలి అంటే భాష అంటే ఇక్కడ చూడండి, భాషను అంటే భాష మన చేత గౌరవింపబడాలి. కర్తరి కర్మని వాక్యము, మనము భాషను గౌరవించాలి అంటే ఏమొస్తుంది ఇక్కడ? భాష, ఈ భాష ముందుగా రాసి మన చేత గౌరవింపబడాలి. కర్తరి కర్మని వాక్యంగా మరి మార్చడం. ఇక్కడ వాక్య శుద్ధి అంటే తన భాషను ప్రతి మనిషి గౌరవించాలి, తన భాషను ప్రతి మనిషి గౌరవించాలి. ప్రతి మనిషి తన భాషను గౌరవించాలి, తన భాషను కాదు, ప్రతి మనిషి తన భాషను గౌరవించాలి. ఇక అలంకార విషయాలకు వస్తే భాష తల్లి లాంటిది. భాష ఎలాంటిది? తల్లి లాంటిది అంటే ఉపమా అలంకారం అని మరి అలంకారాలు చదువుకొని ఉన్నారు కాబట్టి ఉపమా అలంకారము అంటే ఉపమేయం, ఉపమానం, ఉపమేయం, ఉపమా వాచకం, సమాన ధర్మం అనేది ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ లాంటిది అనేది ఉపమా వాచకానికి సంబంధించి ఉంటుంది. లాంటిది అనేది ఉపమా వాచకానికి చెంది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉపమా అలంకారం భాష తల్లి లాంటిది, లాంటిది అనేది ఉపమా వాచకానికి సంబంధించి ఉన్నది. ఇంకా ఉపసర్గ లేదా ప్రత్యయం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఉపసర్గ ప్రత్యయం అనేది పబ్లిక్ ఎగ్జామ్లో 1 మార్కులో ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అభిమానం, అభిమానం అంటే ఇందులో ఆ అనేది ముందు, ఉపసర్గ అంటే ఒక పదము ముందు వచ్చేటువంటి అక్షరమే ఉపసర్గ అంటారు. ఇక్కడ వినసొంపు, సొంపు అనేది ప్రత్యయము, సొంపు అనేది చివరగా వచ్చేటువంటి దాన్ని ప్రత్యయం అంటారు. ఇది పబ్లిక్ ఎగ్జామ్లో తప్పకుండా రావడం జరుగుతుంది. ఉపసర్గం మీద ప్రశ్న, తర్వాత ప్రత్యయాల మీద కూడా, ఉపసర్గ ప్రత్యయాల మీద కూడా మరి వ్యాకరణ అంశంలో రావడం 1 మార్కులో కానివ్వండి, 2 మార్కులు కానివ్వండి రావడం అనేది జరుగుతుంది. అసలు ఉపసర్గ అంటే ఏమిటి అంటే పదానికి ముందు చేరి ఆ పదానికి కొత్త అర్థం, పదానికి ముందు చేరి ఆ పదానికి కొత్త అర్థము ఇచ్చే అక్షరము లేదా పదభాగానే ఉపసర్గ అని అంటారు. పదానికి ముందు చేరి ఆ పదానికి కొత్త అర్థం ఇచ్చే అక్షరం లేదా పదభాగాన్ని ఉపసర్గం అని అంటారు. ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే ఉప అంటే ముందు, సర్గ అంటే చేర్చడం. ఉప అంటే ముందు, సర్గ అంటే చేర్చడం. దీన్నే ఉపసర్గ అని అంటారు. దీన్ని ఏమంటారు? ఉపసర్గ అని అంటారు. పదానికి ముందు చేరేదే ఉపసర్గం. పూర్తి వివరణగా చూసినట్లయితే పదానికి ముందుగా చేరేదే ఉపసర్గం. ఇది చాలా ముఖ్యమైనది. పబ్లిక్ ఎగ్జామ్లో కూడా రావడం జరుగుతుంది, వ్యాకరణ అంశంలో కూడా. మరి ఉదాహరణకు అభిమానం, అభిమానం ఇక్కడ మళ్ళీ ఒకసారి ఉదాహరణ చూడండి.
అభిమానం, అభి ప్లస్ మానం, అభిమానం. అభిమానం అంటే అభి అనేది ఏంటిది? అభి అనేది ఉపసర్గం కదా. అభి అనేది ఉపసర్గం. మానం అంటే మూలపదం. అభి అంటే ఉపసర్గం, మానం అంటే మూలపదం. కాబట్టి అభి అనేది ఉపసర్గానికి అర్థం ఇస్తుంది. అభి అనేది ఉపసర్గానికి అర్థం ఇస్తుంది. అంటే ముందుగా వచ్చేటువంటి ఏదైతే పదానికి ముందుగా వచ్చేటువంటి అక్షరం ఏదైతే ఉంటుందో దాన్ని ఉపసర్గం అని అంటారు. దీనికి ఇంకా అర్థం చూడాలంటే ఇంకా పూర్తి అర్థం ఏంటంటే అభి అనే దానికి వైపు అర్థం వస్తుంది, సమీపం అర్థం వస్తుంది, పట్ల అర్థం వస్తుంది, మీద అనేది కూడా అర్థం రావడం జరుగుతుంది. ఇక మానం అంటే ఏమిటి అంటే గౌరవం, విలువ. మానం అంటే ఏమిటి అంటే గౌరవం, విలువ. కాబట్టి అభిమానం పూర్తి అర్థం. అభిమానం అనేది పూర్తి ఎవరైనా వ్యక్తి లేదా వస్తువు పట్ల గౌరవ భావం కలగడమే అభిమానం యొక్క పూర్తి అర్థం అన్నమాట. అభిమానం యొక్క పూర్తి అర్థం ఏంటిదంటే ఎవరైనా వ్యక్తి లేదా వస్తువు, ఒక వస్తువు కావచ్చు, వస్తువు పట్ల గౌరవభావం కలగడం. అభిమానం అనే పదంలో అభి అనేది ఉపసర్గం. ముందు నేర్చుకున్నారు కదా, అభి అనేది ఉపసర్గం. ఏదైతే ఒక పదం ఉంటుందో ఆ పదం ముందు ఏదైతే అక్షరము చేరి ఉంటుందో దాన్ని ఉపసర్గం అని అంటారు. ఇక్కడ దీని అర్థము వైపు లేదా పట్ల. మానం అంటే గౌరవం. మానం అంటే ఏంటిది? గౌరవం. కాబట్టి అభిమానం అంటే ఎవరి పట్ల గౌరవ భావం కలగడం అని అర్థం. ఎవరి పట్లనైనా గౌరవభావం కలగడం అనే పూర్తి అర్థం అనేది ఇవ్వడం జరిగింది. ప్రత్యయం అంటే పదానికి చివర చేరి కొత్త అర్థం ఇచ్చే భాగాన్ని ప్రత్యయం అని అంటారు. పైన నేర్చుకున్నారు కదా, పదానికి చివర చేరి కొత్త అంటే వినసొంపు. ఉదాహరణకు చూసారు కదా, వినసొంపు. సొంపు అనేది చివరగా వస్తుంది కాబట్టి దీన్ని ప్రత్యయం అంటారు. ప్రతి అంటే తర్వాత, అయ్యం అంటే చేరడం అంటే ప్రత్యయం. దీన్ని విడదీస్తే ఇలా వస్తుందన్నమాట. ప్రత్యయం అంటే ప్రత్యయం. తరువాత అయ అంటే చేరడం. ప్రత్యయం అంటే చేరడం అంటే పదం చివర చేరేదే ప్రత్యయం అన్నమాట. పదం చివర చేరేదే ప్రత్యయం. ఉదాహరణ చూసినట్లయితే వినసొంపు. ఇందాక ఉదాహరణగా చూసాము కదా, వినసొంపు. విన ప్లస్ సొంపు, వినసొంపు. సొంపు అనేది ప్రత్యయం. ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది కదా. సొంపు అనేది ప్రత్యయం. సొంపు అంటే పూర్తి అర్థం తెలియాలి కదా, దీనికి ఒక అర్థం. కాబట్టి సొంపు అంటే ఏంటిది? అందం, మాధుర్యం. సొంపు అంటే ఏంటిది? అందం, మాధుర్యం. ఇక పూర్తిగా వినసొంపు అంటే వినడానికి మధురంగా ఉండేదే వినసొంపు. ఉపసర్గం ముందు చేరుతుంది. ఉపసర్గం ఏ విధంగా చేరుతుంది? ముందు చేరుతుంది. ప్రత్యయము చివర చేరుతుంది. ఇది చాలా ముఖ్యమైనవి. ముందు అనేది ఉపసర్గానికి వస్తుంది, చివర అనేది ప్రత్యయం అనేది మరి చివరగా వస్తుంది. ఇక్కడ ప్రత్యయం అనేది చివరగా రావడం జరుగుతుంది. పదాన్ని అర్థాన్ని మార్చే వీటిని ఉపసర్గాలు, ప్రత్యయాలు అని అంటారు. ప్రియమైన విద్యార్థులు, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసుల కొరకు ఇంకా కావాలంటే ఈ ఛానల్ మాత్రము తప్పకుండా ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.